హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు, మీనాక్షి, వసుధ ముగ్గురు రాజాను కలవడానికి రామయ్య ఇంటికి బయలుదేరుతుండగానే విక్రమ్ వాళ్లకు ఎదురుపడి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు మధు అని అడుగుతాడు. మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తీసుకుని వస్తాను అని అంటాడు విక్రమ్. మీనాక్షి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ, మా పనులను మేము చేసుకోవడం మాకు బాగా తెలుసు, మీ సహాయం మాకేం అవసరం లేదు. అయినా మీరు ఇక్కడికి వచ్చింది మా పెదనాన్నని పలకరించడానికి, మాకు హెల్ప్ చేయడానికి కాదు అని కోపంగా అంటుంది. విక్రమ్ మధు వైపు చూసి, నువ్వు చెప్పమ్మా మధు అని అంటాడు. మధు విక్రమ్ వైపు చూసి, అన్నయ్య, మేము బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు, పెద్దమావయ్య ఇంటి వరకు వెళ్తున్నాము అంతే. అక్కడే అందరూ ఉన్నారు కదా, అందరికీ టిఫిన్లు కూడా అక్కడే కదా, అందుకే అక్కడికి వెళ్తున్నాము అని చెప్పింది మధు. విక్రమ్ తన మనసులో, ఈ ముక్క చెప్పడానికి ఈ మీనాక్షికి తన మూతిని 3 వంకర్లు తిప్పుకుంది. భాస్కర్ సాఫ్ట్గా ఉంటాడు, అలానే భాస్కర్ చెల్లెలు కూడా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది మంచి కంచు అని తన మనసులో అనుకుంటాడు విక్రమ్. విక్రమ్ మధు వైపు చూసి, సరే మీరు వెళ్ళండి, నేను కూడా ఫ్రెష్ అయి అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చి రామ్ అంకుల్ని పలకరిస్తాను అని చెప్పాడు విక్రమ్. అప్పుడే లావణ్య పరుగున మధు దగ్గరికి వస్తుంది. లావణ్య నవ్వుతూ, నాగేంద్ర బాబాయ్, భాస్కర్ అన్నయ్య, ఆంజనేయులు బాబాయ్, తులసి పిన్ని, రాజా, చంద్ర అందరూ పక్క ఊరికి వెళ్తున్నారు మధు. ఇక ఈరోజు మన ఇష్టం, మనం ఆడింది ఆట, పాడింది పాటే, మనం చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు, మనల్ని ఇక్కడ ఎవ్వరూ ఆపరు, మన మీద ఎవరికి డౌట్ రాదు అని నవ్వుతూ చెప్పింది లావణ్య. అప్పుడే సంధ్య తన గదిలో నుంచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చి, నిజమా లావణ్య? అయితే మధు, మనం చేయాల్సిన పనులన్నీ చకచకా చేసేద్దాం అని అంటుంది సంధ్య. మధు లావణ్య వైపు చూసి, అంత అర్జెంటుగా ఈరోజే పక్క ఊరికి వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు లావణ్య అని అడుగుతుంది మధు. మా నాన్న మా అక్క సరోజకి పూజకి పక్క ఊరిలో పెళ్లి సంబంధం మాట్లాడాడు. ఆ సంబంధం మా నాన్నకి బాగా నచ్చింది. మా నాన్నగారు అన్ని విషయాలు ఎప్పుడో వాళ్ళతో మాట్లాడేశాడు. అందుకే ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం గురించి వాళ్ళతో మాట్లాడాలని నాగేంద్ర బాబాయ్, ఆంజనేయులు బాబాయ్ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పింది లావణ్య. వీళ్ళ మాటలన్నీ పక్కనే నిలబడి వింటున్నాడు విక్రమ్. అన్నీ కుదిరితే 10 రోజుల్లో నిశ్చితార్థం, వెంటనే పెళ్లి కూడా జరిపించాలని మా నాన్న, ఆంజనేయులు బాబాయ్, నాగేంద్ర బాబాయ్ అనుకుంటున్నారు అని చెప్పింది లావణ్య. అందరూ మన ఇంట్లోనే ఉన్నారు మధు, మనం కూడా అక్కడికే వెళ్దాం పద అని చెప్పింది లావణ్య. ఇక అందరూ రామయ్య ఇంటికి బయలుదేరతారు. అక్కడ రామయ్య ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్లు తింటున్నారు. రామయ్య నాగేంద్ర వైపు, ఆంజనేయుల వైపు చూసి, మన ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకుంటున్నాము, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ మనుషులను బాగా గమనించండి, వాళ్ళ ఇంటి పరిస్థితిని ఒక అంచనా వేయండి. వాళ్ళందరూ ఒట్టి డబ్బు మనుషులైతే మనకు ఆ సంబంధం వద్దు. వాళ్ళ కుటుంబం ప్రేమ అనురాగాలకు కట్టుబడిన కుటుంబం అయితేనే, వారందరూ ఒకే మాట మీద నిలబడే మనుషులైతేనే మన ఇంటి ఆడపిల్లలు అక్కడ సుఖపడతారు. వాళ్లతో మనం సంబంధం మాట్లాడుకుందాం అని అందరి వైపు చూస్తూ చెప్పాడు రామయ్య. ఆంజనేయులు రామయ్యతో, అన్నయ్య, మీకు అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చింది కాబట్టి ఇక మేము చూసేది మాట్లాడేది ఏముంది అన్నయ్య అని అంటాడు. అలా కాదు ఆంజనేయులు,
ఈ కాలంలో మనుషులను మనము ఒకసారి చూసి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని ఒక అంచనా వేయలేకపోతున్నాము. నువ్వు నాగేంద్ర ఒకసారి అక్కడికి వెళ్ళండి, వాళ్ళను చూడండి. నువ్వు చెప్పింది నిజమే, నాకు వాళ్ళ సంబంధం బాగా నచ్చింది. మీరు కూడా ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటి మనుషులను ఒకసారి చూడండి, వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. మీకు కూడా ఈ సంబంధం అన్ని విధాల నచ్చితే తొందరలోనే సరోజకి పూజకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేద్దాం అని అంటాడు రామయ్య. రామయ్య తులసి వైపు చూసి, చూడమ్మా తులసి, ఈ ఇంటి పెద్ద కోడలుగా మీ అక్క భారతి ఇప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. ఇకపోతే రాజ్యం ఊరిలోనే లేదు. మన బిడ్డల్ని ఆ ఇంటికి పంపించాలి అని అనుకుంటున్నాము. ఆ ఇంటి ఆడవారు ఎలాంటి వారో నువ్వే తెలుసుకొని నాకు చెప్పాలి తల్లి అని తులసి వైపు చూస్తూ అంటాడు రామయ్య. సరే, ఇప్పటికే 7:30 అయింది, మీరంతా బయలుదేరండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పండి అని అంటాడు రామయ్య. ఆంజనేయులు, తులసి, భూపతి వర్మ, లలితమ్మ ఫోటోలకు దండం పెట్టుకుని ముందుగా కారు ఎక్కుతారు. నాగేంద్ర, భాస్కర్, చంద్ర కారులో కూర్చుంటారు. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ, నాన్న ఇప్పుడే వస్తాను అని ఆంజనేయులకు చెప్పి భాస్కర్ కారు దిగి కృష్ణ దగ్గరికి వెళ్తాడు. నెమ్మదిగా, కృష్ణ నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తావా అని అందరి ముందే కృష్ణను పక్కకు తీసుకుని వెళ్ళి కృష్ణతో మాట్లాడతాడు. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ, నేను ఊరిలో ఉండను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ఇల్లు తీసి పందిరి వేయకు. నువ్వేం చిన్నపిల్లవి కాదు కృష్ణ, మా ఇంటి కోడలివి. నేను వచ్చేంత వరకు బుద్ధిగా ఇంటి పట్టునే ఉండు. నువ్వు నీ గ్యాంగు మొత్తం ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి, బయటకు ఎక్కడికి వెళ్ళకండి. నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా కృష్ణ అని అడుగుతాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ తన మనసులో, నన్ను ప్రేమించవయ్యా మగడా అంటే నువ్వు జాగ్రత్త, నీ పిచ్చి వేషాలు కట్టిపెట్టు, నీ అల్లరి ఇక చాలు, నువ్వు చిన్నపిల్లవేమీ కాదు అంటాడేంటి నా మొగుడు. అయినా ముందు సుధాకర్ బావని ఆ రాక్షసి కామిని చేతుల్లో నుంచి బయట పడేసిన తర్వాత అప్పుడు నేను నా మొగుడు సంగతి చూస్తాను బావా అని తన మనసులో అనుకుంటూ, పైకి మాత్రం మీరు చెప్పినట్లే చేస్తానులేండి, నేను ఎక్కడికి వెళ్ళనులే అని చెప్పింది కృష్ణ. భాస్కర్ అలాగే మీనాక్షి వైపు చూస్తూ, మీనాక్షి నువ్వు కూడా చిన్నపిల్లవేం కాదు, ఇంటి పట్టునే ఉండండి. ఇక్కడ పెదనాన్న, సుధాకర్ అన్నయ్య, రాజా తప్ప ఇంకెవ్వరూ మన ఇంటి దగ్గర ఉండరు. మీరందరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లోనే ఉండండి అని ఆ మాట ఒక్క మీనాక్షికే కాకుండా అక్కడ నిలబడి ఉన్న అందరి వైపు చూస్తూ చెప్పాడు భాస్కర్. ఆంజనేయులు భాస్కర్తో, త్వరగా వచ్చి కారు ఎక్కరా, ఇప్పటికే టైం అయిపోతోంది అని గట్టిగా పిలుస్తాడు. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ, జాగ్రత్త కృష్ణ, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి భాస్కర్ కారు ఎక్కుతాడు. కారు బయలుదేరి వెళ్ళిపోతుంది. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. రామయ్య, భారతి తమ గదిలోకి వెళ్ళిపోగా అందరూ ఆడపిల్లలు ఒక చోట చేరి మధు, లావణ్య, కృష్ణతో, మీరిద్దరూ ఇక్కడే ఉండి మా మీద ఎవరికి అనుమానం రాకుండా మేము నాగేంద్ర మావయ్య ఇంట్లోనే ఉన్నామని, భోజనాలకు ఇక్కడికి వస్తామని ఇక్కడి వాళ్లకు చెప్పి మేనేజ్ చేయండి. రాజా వాళ్లతో పాటు ఊరు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు కాబట్టి రాజాను ఎలాగైనా మనకి హెల్ప్ చేయడానికి ఒప్పించాలి. నేను, మీనాక్షి, వసుధ ఆ పనిలో ఉంటాము అని చెప్పింది మధు. సంజ, నువ్వు మన ఇంటికి వెళ్ళు, మన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము కదా, అవి ఏ టైంలోనైనా మన ఇంటికి రావచ్చు. ఆ వస్తువులను
ఎవరి చేతికి అందకుండా నువ్వే ఆ వస్తువులను తీసుకొని జాగ్రత్త పరచాలి. అందుకే నువ్వు ఇంటికి వెళ్ళు సంధ్య అని సంధ్యను నాగేంద్ర ఇంటికి పంపిస్తుంది మధు. ఇకపోతే మధు, వసుధ, మీనాక్షి బయట వారు ఎవ్వరూ తమని గుర్తుపట్టకుండా మొహాలకు మాస్కులు వేసుకుని రాజా చదువుతున్న కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు ఈ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నట్లుగా మీనాక్షికి అనిపిస్తుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆ ముగ్గురు కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాజాని బయటకు పిలిపించి రాజాకి వాళ్ళు ముందుగానే అనుకున్న కట్టుకథను చెప్పి రాజాని తమకు హెల్ప్ చేయమని అడుగుతారు ఆ ముగ్గురు. మొదట రాజా హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు. మీనాక్షి రాజాను పక్కకు తీసుకుని వెళ్ళి, నీ వీక్ పాయింట్స్ అన్ని నాకు తెలుసు రాజా, నువ్వు మాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకోకపోతే నీ విషయాలన్నీ పెదనాన్న ముందు పెడతాను, ఇక నీ ఇష్టం అని చెప్పింది మీనాక్షి. రాజా ఆశ్చర్యంగా మీనాక్షి వైపు చూశాడు. మీనాక్షి చిన్నగా నవ్వుతూ, నువ్వు వెంకయ్య మనవరాల్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు రాజా, అందుకే ఈ ఊరు వదిలి బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఆ కోచింగ్ అని ఈ కోచింగ్ అని ఇక్కడే చదువుతున్నావు. నేను గనక పెదనాన్నకి నీ ప్రేమ భాగవతం చెప్పానంటే నిన్ను ఖచ్చితంగా వేరే ఊరికి పంపించేస్తాడు పెదనాన్న, జాగ్రత్త. నాకు తెలుసు రాజా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో, ఆ ప్లాన్ని కూడా బయట పెట్టమంటావా రాజా అని రాజాను బెదిరిస్తూ అడుగుతుంది మీనాక్షి. రాజా కోపంగా మీనాక్షి వైపు చూస్తూ, నువ్వు నాకు చెల్లెలివి కాదే, శత్రువువే అని మీనాక్షి వైపు కోపంగా చూస్తూ, అయినా హైదరాబాద్లో ఉండే దీనికి నా విషయాలన్నీ ఎలా తెలుసబ్బా అని ఆలోచిస్తూ, ఇంతకీ మీరు నాతో చెప్పిన విషయాల గురించి ఆదిత్య అన్నయ్యకి తెలుసా అని మీనాక్షిని అడుగుతాడు రాజా. మీనాక్షి ఒక్క క్షణం గుటకలు మింగుతూ, అమ్మో వీడు తక్కువైనోడు కాదు, వీడు కూడా ఆదిత్య అన్నయ్యకి అన్ని విషయాలు చెప్పేస్తాడు కదా, ఆదిత్య అన్నయ్యకి తెలియకుండా వీడు ఏ పని చేయడు, నేను ఆ విషయం ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ వెంటనే ఈ విషయం ఆదిత్య అన్నయ్యకి ఎప్పుడో తెలుసు అని అబద్ధం చెప్పేస్తుంది మీనాక్షి. రాజాకి మీనాక్షి మీద డౌట్ వచ్చి, ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఫోన్ చేసి అన్నయ్యను అడగనా మీనాక్షి అని మీనాక్షి వైపు చూస్తూ అంటాడు రాజా. మీనాక్షి ఏమాత్రం తడబడకుండా, నన్ను ఫోన్ చేసి ఇవ్వమంటావా రాజా, అన్నయ్యతో నువ్వు మాట్లాడతావా అని ధైర్యంగా అడుగుతుంది మీనాక్షి. రాజా మీనాక్షి వైపు చూసి, వదిన ఏది అని అడుగుతాడు. మీనాక్షి వెంటనే మధుని, వసుధని లోపలికి పిలుస్తుంది. రాజా మధు వైపు చూసి, వదిన నువ్వు చెప్పు, ఈ పని చేయడం అంత అవసరమంటావా? మీరు చేసే ఈ పని చాలా రిస్క్తో కూడినది, వింటుంటేనే నాకే భయంగా ఉంది. ఎవరో అమ్మాయిల కోసం మనం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమంటావా వదిన, నువ్వే చెప్పు అని రాజా మధుని అడుగుతాడు. మధు రాజా వైపు చూసి, అక్కడ మనవాళ్లే ఉంటే అప్పుడు కూడా నువ్వు ఇదే మాట అంటావా రాజా అని అడుగుతుంది. రాజా ఇక చేసేది ఏమీ లేక, సరే వదిన, మీరు చేస్తున్న ఈ పనికి మీకు నేను హెల్ప్ చేస్తాను, నేను ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు వదిన అని అంటాడు రాజా. అలా ఆ నలుగురు కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చేస్తారు. ముందుగా మధు రాజాతో తాను ప్లాన్ చేసిన విధంగానే ఆ మంచినీళ్ళ ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ నెంబర్ను రాజా చేతికి ఇచ్చి వాడితో మాట్లాడమని చెప్పింది మధు. రాజా ఆ బంగ్లాకు వెళ్ళే మంచినీళ్ళ ట్యాంకర్ని ఎక్కడ ఉందో కనుక్కొని మధు ఏ విధంగా అయితే చెప్పిందో అలానే ఆ డ్రైవర్తో అలానే మాట్లాడతాడు రాజా. పని మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ నలుగురు ఇంటికి బయలుదేరతారు. వెళ్లే దారిలో కొన్ని వస్తువులు కొనుక్కోవాలని చెప్పి ఒక షాపులోకి వెళ్తారు ఆ నలుగురు. సడన్గా
మధుకి ఏదో విషయం గుర్తుకొచ్చి, మీరు ఇక్కడ వస్తువులను చూస్తూ కొంటూ ఉండండి, నేను మీనాక్షి ఇప్పుడే వస్తాము అని చెప్పి మధు మీనాక్షి ఇద్దరు ఆ షాప్ నుండి బయటకు వచ్చేస్తారు. వసుధకు తోడుగా రాజా ఆ షాప్లోనే ఉండిపోతాడు. మీనాక్షి మధు వైపు చూసి, ఏం మర్చిపోయావు మధు, మళ్ళీ మనం వెనక్కి ఎందుకు వెళ్తున్నాం అని మధుని అడుగుతుంది. మధు మీనాక్షి వైపు చూసి, సైలెంట్గా ఉండు అని సైగలతో ఎవరో మనల్ని ఇందాకటి నుంచి ఫాలో చేస్తున్నారు మీనాక్షి అని చెప్పింది మధు. మీనాక్షి ఆశ్చర్యంగా మధు వైపు చూసింది. నాకు కూడా ఇందాకటి నుంచి అలానే అనిపిస్తోంది మధు అని చెప్పింది మీనాక్షి. ఇద్దరు ఒక సందు చివరి దాకా వెళ్ళి పక్కనే ఉన్న గోడ దగ్గర ఎవరికీ కనిపించకుండా దాక్కుంటారు. మీనాక్షి మధుని ఫాలో చేస్తున్న ఆ వ్యక్తి అక్కడి దాకా వచ్చి ఆగిపోతాడు. సడన్గా ఆ వ్యక్తి ముందుకి మధు మీనాక్షి వచ్చి నిలబడతారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.